హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే చెక్కి నువ్వుల చెక్కి సంక్రాంతి స్పెషల్ నువ్వుల చెక్కి. దీనికి కావాల్సింది ఒక కప్పు వేయించుకున్న నువ్వులు, ఒక కప్పు బెల్లం సరిపోయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం కప్పు బెల్లంకు ఒక పావు కప్పు వాటర్ పోసుకొని బెల్లం మొత్తము మనం కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత బెల్లం అనేది వడగట్టుకోవాలి, లేకుంటే దీనిలో కొంచెము బెల్లంలో డస్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇట్లా మంచిగా బెల్లం అంతా కరిగాక జాలిలోకి పోసుకొని వడగట్టుకోవాలి. వడగట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ బెల్లం నీళ్ళను మళ్ళీ పొయ్యి మీద పోయాలి. స్టవ్ మనం ఇంతకుముందు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్లోకి పోసుకొని మంచిగా నురుగా అట్లా పొంగు వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని చేయాలి. తొందర ఆకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మళ్ళీ తర్వాత మనము చెక్కి తయారు చేస్తున్నాం కాబట్టి మనము ఒక పీటకు నూనె అనేది మొత్తం రాసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఆ విధంగానే మనం చపాతీ కోల కూడా నూనె మొత్తం రాసుకొని పెట్టుకోవాలి. ఇట్లా రాసుకొని పెట్టుకుంటే మనము నువ్వుల ముద్ద వేసినప్పుడు మనకు చెక్కి చేసేటప్పుడు మంచిగా దేని దానికి విడివిడిగా వస్తుంది. ముందే రాసి పెట్టుకోవాలి. మనకు ఆకం వచ్చే లోపల మనం రాసి పెట్టుకుంటే మనము ఆకం రాగానే నువ్వులు కలుపుకొని వెంటనే వేసుకోవచ్చు. మళ్ళీ మనము ఒకసారి చెక్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఒకసారి బెల్లం పాకం అనేది ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ పోసుకొని చూసుకుంటే మనము గిన్నెలో వేసినప్పుడు కట్ట మన సౌండ్ వస్తే ఆకం అనేది వచ్చినట్టు. ఇప్పుడు మనము కొంచెం మనం పొంగు వల్ల వచ్చింది కాబట్టి మనం ఒకసారి వాటర్లో వేసుకొని చూస్తే ఇంకా మనకు పాకం అనేది కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా దగ్గరికి రాగలేక సాగుతుంది. ఇట్లా సాగితే మనకు చెక్కి అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇంకొక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకొని చూసుకోవాలి. వాటర్లో వేస్తే ఇట్లా మొత్తం విడివిడిగా రావాలి. మనం వాటర్లోకి వెళ్ళి మీదికి తీసి కిందికి వేస్తుంటే సౌండ్ అనేది రావాలి. సౌండ్ వస్తే మనకు ఆకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిండావు. ఈ విధంగా రావాలి. వస్తే మనం ఇట్లా వేస్తే సౌండ్ రావాలి. వాటర్లో కట్ మన సౌండ్ వస్తే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చింది. తర్వాత ఇట్లా వచ్చిన పాకాన్ని కిందికి దించుకొని మనం వేయించుకున్న కప్పు నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు ఒక్కసారి వేయకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు పాకానికి ఎన్ని నువ్వులు పడతాయో అన్నీ కలుపుకోవాలి. ఒక్కసారి పోతే మనకు పొడిగా అయిపోతుంది కాబట్టి పోసుకుంటూ మనము మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం నువ్వులకు బెల్లం కలిసేటట్టు మంచిగా బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ నువ్వుల ముద్దను మనము ఇంతకుముందు పీట పైన ఆయిల్ అనేది రాసుకున్నాం కదా, ఆయిల్ మీద వేసుకోవాలి. వేడి మీదనే వేసుకోవాలి. చల్లారిస్తే మళ్ళీ గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఆయిల్ రాసుకున్నాం కదా, దీనిపైన వేసుకొని ఒకసారి దీన్ని ముద్దలాగా ఇట్లా అటు ఇటు అనుకోవాలి. చేతితో అనుకున్న తర్వాత పీట పైన పెట్టుకొని మనము కోలకు అనేది ఆయిల్ రాసుకున్నాం కదా, దాన్ని మనము ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లో తాల్చుకోవాలి. మనం చపాతీ ఏ విధంగా తాల్చుకుంటామో అదే విధంగా ఈ నువ్వుల ముద్దను అనేది తాల్చుకోవాలి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాల్చుకోవాలి. చల్లారిస్తే గట్టిగా అవుతుంది, మళ్ళీ మనకు చెయ్యరాదు. కాకుంటే మళ్ళీ మనం ముద్దలు చేసుకోవాలంటే ఇట్లా గట్టిగా అయినప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచెం గరం చేస్తే మనకు దానికి విడివిడిగా వస్తుంది. మనము ఎంత వీలైతే అంత మంచిగా సన్నగా తాల్చుకోవాలి. చిక్కీ అనేది సన్నగా తాల్చుకుంటేనే మంచిగా మనము తింటుంటే కరకరలాడుతూ మంచి గట్టిగా వస్తుంది. దీని మందంగా ఉంటే బాగుండదు. ఇట్లా మంచిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాలుస్తూనే ఉండాలి. ఈ విధంగా తాల్చుకున్నాక తర్వాత దీనిపైన నైఫ్తోని కాట్లు పెట్టుకోవాలి. చల్లార్చినాక కాట్లు అనేది పెట్టుకోరాదు. మనం తాలువంగానే మనం చపాతీలాగా సన్నగా తాలువంగానే నైఫ్తో కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకున్నాక మనం చల్లారినాక దానికి విడివిడిగా పీస్ అనేది వస్తుంది. ఇట్లా చెక్కి విడివిడిగా వస్తుంది. మనము స్క్వేర్ షేప్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్ రౌండ్గా ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నైఫ్తో ఏ విధంగా అవసరం ఉంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆకం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆకం అనేది కరెక్ట్గా వస్తే మనకు చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం తాల్చుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఎంత తాల్చుకోనో అంత సన్నగా తాల్చుకున్న తర్వాత నైఫ్తో కాట్లు పెట్టుకోవాలి. వెంటనే కాట్లు పెట్టుకుంటే మాత్రమే మనకు చెక్కి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత వీలైతే అంత తాల్చుకోవాలి. మనం ఆయిల్ రాసుకున్నాం కాబట్టి మనకు చపాతీ కోలకు అస్సలు మనకి ఇంత నువ్వులు అనేది అంటడం లేదు. ఆయిల్ రాసుకోకుంటే మనకు అంటుకుంటా సరిగా రాదు. కాబట్టి ఇట్లా సన్నగా తాల్చుకున్న తర్వాత నైఫ్తోని కాట్లు పెట్టుకోవాలి. స్క్వేర్ షేప్లో కాట్లు అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక్కొక్క 5 మినిట్స్ అట్లనే ఉంచాలి. ఉంచితే ఏంటంటే మనకు దానికి విడివిడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. కప్పు బెల్లము, కప్పు వేయించుకున్న నువ్వులు,
చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాకం అనేది అట్లా మనము చుంచుతుంటే చినగాలి, వాటర్లు వేస్తే సౌండ్ రావాలి. ఆ విధంగా వస్తేనే మనకు నువ్వుల చెక్కి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కొంచెం చల్లారితే ఏంటంటే గట్టిగా అవుతుంది. నైపు పెట్టినా కానీ తొందర కట్ చేయడం రాదు. కానీ అందుకే తొందర మనం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే స్పీడ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మనకు చెక్కి అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనం ఒక్కొక్క చెక్కి తీస్తే ఎంత బాగా వచ్చింది. చల్లారింది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనము ఒక చెక్కి తీసుకొని కట్ చేస్తే ఎంత ఇట్లా చిటుకుమని వస్తుంది. ఎంత బాగా వచ్చింది. ఏ చెక్కికి ఆ చెక్కి విడివిడిగా చల్లారినాక మనం నైఫ్తో తీస్తుంటే మొత్తం ఇట్లా విడివిడిగా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత బాగా వచ్చింది చూడండి. మంచిగా పర్ఫెక్ట్గా సన్నం ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడు మనము ఒక చెక్కి తీసుకొని చుంచి చూద్దాము. ఎంత మంచిగా చిటుకుమని ఇట్లా మంచిగా చినుగుతూనే మనకు చెక్కి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు, లేకుంటే మనకు అంటుకున్నట్టు అవుతాయి. ఇప్పుడు మనం ఒక చెక్కని తీసుకుని ఇప్పుడు అరిచేతిలో చేతుల వేలతో ఎట్లా మంచిగా చిటుకుమని ఎంత బాగా చినుగుతుంది చూడండి. అంటే మనకు ఆకము కరెక్ట్ సరిపోయింది, ఆకం వచ్చినది ప్లస్ నువ్వులు బెల్లం పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది. ఎంతో టేస్టీగా ఎమ్మి సంక్రాంతి స్పెషల్ నువ్వుల చెక్కి అనేది రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.